నోవాహుకున్నది, నోవాహు యొక్క తరములో ఉన్నటువంటి మిగతా వారికి లేనిది ఏంటంటే విశ్వాసం. నోవాహు దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాడై, దేవుడు తనకిచ్చినటువంటి పిలుపు ప్రకారంగా హెచ్చరిక పొంది జాగ్రత్తగా తన జీవితాన్ని జీవించాడు. ఎప్పుడైనా విశ్వాసానికి క్రియలు ఉంటాయి. మనకు విశ్వాసం ఉందంటే అది కేవలము మాటల్లో చెప్పేది మాత్రమే కాదు, కానీ అది క్రియల్లో కనపడుతుంది. నోవాహు యొక్క విశ్వాసం అనేది భయభక్తులు కలిగి నడుచుకోవటంలోనూ, రెండవది దేవుడు తనకు అప్పగించినటువంటి పనిని విధేయత కలిగి జరిగించటంలోనూ తెలియపరిచాడు తాను ఎంతగా దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నాడు అనేటువంటి విషయం. కాబట్టి ఈ తరము వారిలో నీ వంటి విశ్వాసము, నీ వలె విశ్వాసం ఉంచిన వారుగా ఎవరూ లేరు. అందుకని దేవుడు నోవాహును ఓడలోనికి పిలుస్తూ ఉన్నాడు. ఇంతకాలం నువ్వు నీతిమంతుడిగా నడుచుకున్నావు. ఈ లోకంలో ఉన్నటువంటి మిగతా వారందరూ వేరే వేరే విధానాల్లో నడుచుకుంటున్నప్పటికీ, పాపములో జీవిస్తున్నప్పటికీ, వారి యొక్క పాపములో నీకు పాలుపంపు లేకుండా, నీవు పాలుపంపులు పొందకుండా జీవించినటువంటి వ్యక్తివిగా ఉన్నావు. కాబట్టి ఓడలోనికి రా అని దేవుడు నోవాహును ఓడలోనికి పిలుస్తున్నాడు. జాగ్రత్తగా ఈ మాటలు మనం అర్థం చేసుకుందాం, ఆలోచించేద్దాం. ప్రత్యేకమైన జీవితాన్ని మనం జీవించినప్పుడు ప్రత్యేకమైన ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఇప్పుడు 40 దినాల కూడికలు జరుగుతున్నాయి. 40 దినాల కూడికల్లో మనం పాల్గొంటున్నాం. వీటిని కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు, కొంతమంది ఇందులో పాల్గొనటం లేదు. ఎవరి ఫలం వారికి దొరుకుతుంది. నోవాహు యొక్క తరంలో వారికి, మిగతా వారందరికీ నోవాహుకున్న ఆశ లేదు. మిగతా వారందరికీ నోవాహుకున్న భయభక్తులు లేవు. మిగతా వారందరికీ నోవాహు పడిన ప్రయాస మిగతా వారందరూ పడలేదు. మిగతా వారందరూ నోవాహు జీవించినట్లుగా జీవించలేదు. అయితే మిగతా వారందరికీ కూడా నోవాహుకు దక్కిన ఆశీర్వాదం దక్కలేదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. మనము ఈ లోక సంబంధమైన విధానాల్లో, లోక సంబంధమైన పాపపు జీవితంలో పాలుపంపులు కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ ఫలితాలు మనం అనుభవించాల్సి వస్తుంది. లోక సంబంధమైన జీవితం నుండి మనలను మనం ప్రత్యేకించుకున్నప్పుడు, ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు, లోకం మీదకి దేవుడు తీసుకొచ్చేటువంటి ప్రళయము నుండి కూడా మనం తప్పించుకుంటాం. ఇట్స్ వెరీ క్లియర్, చాలా స్పష్టంగా అది తెలియపరచబడుతుంది. కాబట్టి మనము ఈ విషయాల్లో మోసపోకుండా జీవించేటువంటి వారంగా ఉండాలి. అయితే నోవాహు యొక్క విశ్వాసము నోవాహుని ఏ విధంగా నీతిమంతునిగా తీర్చిందో, ఈరోజు కూడా నోవాహుకిచ్చిన పిలుపు వలనే దేవుడు అనేక మందికి పిలుపునిస్తూ ఉన్నాడు. చాలా త్వరగా నేను ఒక 3 పిలుపులు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు పిలుస్తున్నాడు. యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందుము. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమం వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. పాపములో జీవిస్తున్నటువంటి వ్యక్తిని పాపముల నుండి విడుదల పొందటానికి, పాపముల నుండి రక్షింపబడటానికి దేవుడు ఇస్తున్నటువంటి పిలుపు ఇది. అది యెషయా గ్రంథంలో ఇవ్వబడినటువంటి పిలుపు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక పిలుపు ఇచ్చాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. మీ పాపములను నేను తొలగిస్తాను, మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అని దేవుడు పిలుపునిస్తున్నవాడిగా ఉన్నాడు. అంతేకాదు బైబిల్ చివరిలో కూడా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలను. కమ్, నేను చూపించిన ఈ 4 వచనాల్లో కూడా ఉన్నది రండి. దేవుడు నోవాహును ఓడలోకి రా అని పిలుస్తున్నాడు. ఆయన ఉన్నాడు ఆల్రెడీ, ఓడలోకి రా అని పిలుస్తూ ఉన్నాడు. మీ యొక్క పాపములకు సంబంధించిన వివాదం తీర్చుకుందాం రండి అని దేవుడు పాపములో జీవిస్తున్న వారిని పిలుస్తున్నాడు. ఎవరైతే పాప భారం మోసుకుంటున్నటువంటి వారుగా ఉన్నారో నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను రండి అని వారిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఇక్కడ సంఘము సిద్ధపడినటువంటి వారిగా ఉండాలని ప్రకటన గ్రంథంలో ఆ పిలుపును మనం చూస్తున్నాం. ఇదే దేవుని వాక్యాన్ని వింటుండగా దేవుడు ఇస్తున్నటువంటి ఈ పిలుపును మనం అంగీకరించి ఆ పిలుపుకు ప్రతిస్పందించే వారంగా మనం ఉంటే తగిన ప్రతిఫలాన్ని, మేలును పొందుతాం. 2వ వచనం చూస్తే, పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7ను
పెంటులు 7, పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు 2. 3వ వచనం, ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి 7, ఆడవి 7. నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొనుము. నోవాహును దేవుడు ఎవరెవరిని పిలుస్తున్నాడు ఆలోచన చేయండి. నోవాహును పిలుస్తున్నాడు, నోవాహు యొక్క కుటుంబాన్ని పిలుస్తున్నాడు. నోవాహు యొక్క కుటుంబంతో పాటుగా పవిత్ర జంతువులు. ఇప్పుడు ఓడలోనికి రండి అనే ఈ పిలుపు బైబిల్లో మొట్టమొదటిసారిగా ఇక్కడ మనం చూస్తున్నాం. అంతేకాకుండా 2వ వచనంలో 7వ అధ్యాయం 2వ వచనంలో పవిత్ర జంతువులు అపవిత్ర జంతువులు అనే ఈ క్లాసిఫికేషన్ కూడా మొదటిసారి చూస్తున్నాం. ఇంతకుముందు ఎప్పుడు కూడా దేవుడు ఈ విషయం చెప్పలేదు, ఇవి పవిత్రమైన జంతువులు, ఇవి అపవిత్రమైన జంతువులు అనే మాట. సో పవిత్రమైనటువంటి జంతువులలో ప్రతి జాతి పోతులు 7, పెంటులు 7, అంటే ఆడ మగ అని. తర్వాత పవిత్రము కాని జంతువుల్లో అదొకటి ఇదొకటి, ప్రతి జాతి పోతులు పెంటి 2, అవి 2 ఇవి 2 రావాలి. 3వ వచనంలో ఆకాశ పక్షుల్లో ప్రతి జాతిలో మగవి 7, ఆడవి 7. భూమి మీద నీవు భూమి అంతటి మీద సంతతిని జీవంతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొనుము. ఓడలోనికి రావాల్సినవి ఇవి. ఇక్కడే నేను ఒక విషయాన్ని మీకు స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. చాలామంది 7వ అధ్యాయం చదివిన తర్వాత నోవాహు యొక్క జలప్రలయం గురించి, అంటే నోవాహు కాలంలో కలిగినటువంటి జలప్రలయం గురించి రకరకాలైనటువంటి భిన్నాభిప్రాయాలు కలిగి ఉంటూ ఉంటారు. మీకు ఏ అభిప్రాయం ఉందో నాకు తెలియదు, కానీ ఈ విషయాన్ని ఆలోచన చేయండి అందరూ కూడా. నోవాహు కాలంలో కలిగినటువంటి జలప్రలయం ప్రాంతీయమా సార్వత్రికమా? లోకల్ ఆర్ యూనివర్సల్? ఇది ప్రపంచం అంతా వచ్చిందా? నోవాహు ఉన్నటువంటి ప్రాంతంలోనే వచ్చిందా? నోవాహు కాలంలో కలిగినటువంటి జలప్రలయం నోవాహు ఉన్నటువంటి ప్రాంతంలో మాత్రమే వచ్చిందా, లేదా ప్రపంచం అంతా వచ్చిందా? కొంతమంది ఇది ప్రాంతీయం అని అనుకుంటారు. అంటే నోవాహు ఉన్నటువంటి ప్రాంతానికి మాత్రమే సంబంధించింది అని అనుకుంటారు. ప్రపంచమంతా వచ్చింది అని అంగీకరించలేరు. కానీ ప్రపంచమంతా యొక్క జలప్రలయం కలిగింది అంటానికి మనకు చాలా విషయాలు రుజువులు ఉన్నాయి. ఎందుకంటే 6వ అధ్యాయంలో నేను మొత్తం తుడిచేస్తానంటాడు దేవుడు, భూమి మీద ఏమీ లేకుండా తుడిచేస్తానంటాడు. 2, నోవాహుని కట్టుకోమన్నటువంటి ఓడ. అసలు ఎందుకు నోవాహు ఓడ కట్టుకోవాలి? జలప్రలయం అనేది సార్వత్రికం కాకపోతే, జలప్రలయం అనేది సార్వత్రికం కాకపోతే, అంటే ప్రపంచం అంతా వచ్చే జలప్రలయం కాకపోతే నోవాహు అసలు ఓడెందుకు కట్టుకోవాలి? ఈ ప్రాంతంలో జలప్రలయం వస్తుందంటే దేవుడు దాన్ని ముందుగానే నోవాహుకు తెలియపరుస్తాడు కనుక, నోవాహు ఇప్పుడు లోతును దేవుడు ఏ విధంగా నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను ఈ ప్రాంతాన్ని అగ్ని కురిపించి తగలబెట్టాలన్నాడు కదా, అలాగే సేఫ్ ప్లేస్కి నోవాహును ముందుగానే పంపించేసి, ఏదైనా ఎత్తైన ఒక ప్రదేశానికి నోవాహును చాలా దూరంగా పంపించేసి అప్పుడు ఆ ప్రాంతంలో జలప్రలయంతో ముంచేయచ్చు కదా. అలాంటి అవకాశం లేదు కాబట్టే నోవాహును అంత పెద్ద ఓడ కట్టుకోమన్నాడు. పైగా ఇక్కడ మనం గమనిస్తే భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొనుము. లేకపోతే ఆ పక్షులన్నీ ఇందులోకి చేర్చాల్సిన అవసరం ఏంటి? జంతువులన్నీ ఇందులోకి చేర్చాల్సిన అవసరం ఏంటి? ఒకవేళ ఈ ప్రాంతంలో ఉన్నవి నశించిపోయినా మిగతా ప్రాంతాల్లో ఉన్నవి అలాగే ఉంటాయి కదా. ఎందుకు దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి అని అంటే, నోవాహు యొక్క జలప్రలయము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడతో పోలిక కలిగిందిగా ఉంది. యేసయ్య చెప్పాడు స్వయాన, యేసుక్రీస్తు వారి యొక్క రాకడ నోవాహు కాలములో వచ్చినటువంటి జలప్రలయం వలె ఉంటుంది. మనుష్య కుమారుని యొక్క రాకడ నోవాహు దినముల్లో జరిగినట్టు జరిగిద్ది ఆ రాకడ దినాల్లో. అపోస్తులైన పేతురు ఈ అంశం గురించి మాట్లాడాడు. 2 సార్లు మాట్లాడాడు పేతురు రాసిన మొదటి పత్రికలో ఆయన మాట్లాడాడు 3వ అధ్యాయంలో, పేతురు రాసిన 2వ పత్రికలో కూడా ఆయన దీని గురించి మాట్లాడాడు 2వ అధ్యాయంలో. సో భక్తిహీనమైనటువంటి ప్రజలను దేవుడు ఈ విధంగా ముంచివేశాడు. అది సార్వత్రికం కాకపోతే వారందరూ దీని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ప్రపంచమంతటా ఇది సంభవించింది.
4వ వచనం, ఎందుకు నోవాహును దేవుడు ఓడలోనికి పిలుస్తున్నాడంటే, ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగుళ్లను 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదునని నోవాహుతో చెప్పాను. నోవాహు, నువ్వు ఓడలోనికి రా, 7 రోజుల్లో వర్షం రాబోతుంది. వచ్చే ఈ వర్షం 40 రోజుల పాటు కురుస్తుంది. ఈ 40 రోజుల్లో భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశులను నేను తుడిచివేయబోతున్నాను. కాబట్టి నోవాహు యొక్క కుటుంబము తమతో పాటు కొన్ని జంతువులను, పక్షులను తీసుకొని ఓడలోనికి రావాలని దేవుడు నోవాహుకు పిలుపునిచ్చాడు. అయితే దానికి నోవాహు ఎలా స్పందించాడనేది 7వ అధ్యాయం 5 నుండి 9 వచనాలు, 13 నుండి 16 వచనాలు. ఇది సెకండ్ సెక్షన్. 7వ అధ్యాయం 5 నుంచి 9 వచనాలు, 13 నుండి 16 వచనాలు. రాసుకునే వాళ్ళు దీన్ని జాగ్రత్తగా రాసుకోండి, కన్ఫ్యూజ్ కావద్దు. 5వ వచనం, తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసెను. నోవాహు విషయంలో మనం అందరూ నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, పాఠం ఏంటంటే విధేయత. ఎక్కడో ఒక కథ విన్నాను నేను, ఎవరో ఊహించి రాసిన కథ అది. దేవుడు నోవాహు దగ్గరికి వచ్చి, నోవాహు ఓడ రెడీ అయిందా అంటే సాకులు చెప్తున్నాడంట. అయ్యా, నాకు మీరు చెప్పిన ఆ కలప, అదే చితిసారకు మాను దొరకలేదయ్యా, నాకు కొంచెం టైం ఇస్తే నేను చేస్తానన్నాడు. అన్నాక మళ్ళా కొన్ని రోజులకి దేవుడు వస్తే, ఈసారి అది తీసుకెళ్ళి నేను కార్పెంటర్ దగ్గర ఇచ్చాను, వడ్రంగి పని చేసే ఆయన దగ్గర ఇచ్చాను. అతను సెలవు మీద ఊరికి వెళ్ళాడయ్యా, ఒక 10-15 రోజుల్లో మళ్ళా పని మొదలు పెడతాం. ఇట్లా సాకులు చెప్తూ తప్పించుకుంటున్నాడు అని ఒక కథ అల్లేరు కొంతమంది, ఎందుకో మరి. కానీ దేవుని వాక్యంలో మనం గమనిస్తే నోవాహు చాలా చక్కగా దేవునికి విధేయత చూపించాడు. ఏం చెప్పినా, ఏది చేయమన్నా దానికి ఏమాత్రమో అడ్డు చెప్పకుండా, మాట్లాడకుండా దేవుడు చేయమన్న ప్రతిదీ చేయడానికి ముందుకొచ్చాడు. 6వ వచనం, ఆ జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు 600 ఏండ్లవాడు, 600 years, 600 సంవత్సరాల వయసులో ఆయన ఉన్నాడు. 7వ వచనం, అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడండ్రను ఆ ప్రవాహ జలములను తప్పించుకుంటకై ఆ ఓడలో ప్రవేశించిరి. ఈ వాక్యాన్ని నేను చదువుతూ ఉంటే ఈ 7వ వచనం నా దృష్టిని ఆకర్షించింది. తర్వాత నేను దీన్ని డివోషన్స్లో కూడా ఇంకా వివరంగా అందిస్తాను. అనుదిన ధ్యానాలు ప్రారంభం చేశాం, త్వరలో మీకు మైకులో కూడా వినిపిస్తాం, వాటిలో చెప్తాను. అయితే ఇక్కడ నా దృష్టిని ఆకర్షించింది ఏంటంటే నోవాహు కోడళ్ళు. చదువుతున్నప్పుడు నాకేమనిపించిందంటే, ఈ కోడళ్ళు ఏ కుటుంబపు కుమార్తెలో, నోవాహు కోడళ్ళగా చేయబడిన వీళ్ళు ఏ కుటుంబానికి సంబంధించిన కుమార్తెలో, ఎంత గొప్ప భాగ్యం దక్కింది ఈ కోడళ్ళకి. ఆ కుటుంబం అంతా మునిగిపోయింది కదా, వీళ్ళ అమ్మా నాన్న మునిగిపోయి ఉంటారు కదా, వీళ్ళ అక్క చెల్లెళ్ళు మునిగిపోయి ఉంటారు కదా, అన్నదమ్ములు మునిగిపోయి ఉంటారు కదా, వాళ్ళందరూ నశించిపోయారు. కానీ షేము, హాము, యాపెతు అనేటువంటి వీళ్ళని వివాహం చేసుకున్న పుణ్యానికి, అర్థమైందా? షేము, హాము, యాపెతు అనేటువంటి వీరిని వివాహం చేసుకున్న కారణాన్ని బట్టి రక్షించబడ్డారు. చాలా ముఖ్యమైన ఒక పాఠం ఏంటంటే, దైవిక కుటుంబంలో ఉండే ధన్యత ఇది. దైవిక కుటుంబంలో ఉండేటువంటి ధన్యత, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తి అయితే, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి అయితే, ఆ వ్యక్తికి కలిగే ధన్యత ఇది. నోవాహు దేవుని పిలుపుకు స్పందించాడు. మొదటి నుండి కూడా ఓడగట్టాలరా నోవాహు అంటే వచ్చాడు. ఎంత కష్టమైన ఆ విషయంలో ప్రయాసపడ్డాడు. 2, ఇప్పుడు ఓడలోకి వెళ్ళు నోవాహు అంటే ఏం చూస్తున్నాం? 7వ వచనంలో, నోవాహును అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకుంటకై ఆ ఓడలో ప్రవేశించిరి. విధేయత కలిగి లోపలికి వెళ్ళారు. సో నీతిగా నడుచుకున్నాడు, దేవుని కొరకు పనిచేశాడు, దేవుని పిలుపు మేరకు ఓడలో ఆయన ప్రవేశించాడు. సో కుటుంబ యజమాని దేవునికి నమ్మకంగా ఉండి దేవుణ్ణి వెంబడించేటువంటి వాడైతే దేవుని దయ ఆ కుటుంబం మీద ఉంటుంది. దేవుని యొక్క ఆశీర్వాదము, దీవెన ఆ కుటుంబం మీద ఉంటుంది. దేవుడు ఆ కుటుంబాన్ని దీవించేవాడుగా ఉంటాడు. ఇప్పుడు నోవాహును బట్టి, నోవాహు భార్య, నోవాహును బట్టి
నోవాహు యొక్క పిల్లలు. తర్వాత మనకేమర్థమైందంటే ఇక్కడ కూడా బ్లాక్ షీప్ ఒక అతను ఉన్నాడు. ఎవరో బ్లాక్ షీప్ అంటే తెలుసా మీకు? నల్లగొర్రె. ఎవరు ఆ నల్లగొర్రె? హాము. సరైనోడు కాదు, మంచివాడు కాదు, కానీ జలప్రలయంలో రక్షించబడ్డాడు. ఇస్కరియోతు యోధ మంచివాడు కాదు, కానీ యేసయ్యతో పాటు 12 మంది శిష్యుల్లో ఒకటిగా ఉన్నాడు. 3.5 సంవత్సరాల పాటు ఆయనతో పాటు జీవించాడు. కొన్నిసార్లు మన పిల్లలను దేవుడు రక్షిస్తాడు. ఈ మాటలు వింటున్న పిల్లలందరూ గమనించండి. దేవుడు మిమ్మల్ని కాపాడడానికి, రక్షించడానికి, సహాయం చేయడానికి చాలాసార్లు మీ తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, భక్తి ఒక కారణం. వారి యొక్క ప్రార్థన బట్టి, వారి యొక్క భక్తిని బట్టి కొన్నిసార్లు మిమ్మల్ని దేవుడు దయదలుస్తాడు వాళ్ళ ముఖం చూసి. తల్లిదండ్రులందరికీ కూడా నేను చెప్పే మాట ఏంటంటే, మనము దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి నడుచుకోగలిగితే, మనం మన జీవితాన్ని దేవుని సన్నిధిలో సరిగా కొనసాగించుకోగలిగితే, మన యొక్క భక్తి విశ్వాసాలను బట్టి దేవుడు మన తర్వాత తరం మీద కూడా కొన్నిసార్లు తన కృపను పొడిగించేవాడుగా, వెల్లడి చేసేటువంటి వాడుగా ఉంటాడు. సో ఈ కోడళ్ళ గురించి మనం ఆలోచన చేసినప్పుడు, దేవుడు మనకిచ్చినటువంటి కుమార్తెల విషయంలో వారు ఒక దైవికమైన కుటుంబంలో ఉండాలని ఆశించాలి. వారి గురించి ఆ విధమైన నిర్ణయం మనకు కావాలి. రేపు దేవుడు మనకిచ్చేటువంటి కుమార్తెలను, మనకిచ్చిన కుమార్తెలను ఎక్కడ ఉంచబోతున్నామో, వారు ఏ కుటుంబంలోనికి వెళ్ళబోతారో, ఏ ఇంటికి కోడళ్ళగా చేయబడతారో, బెటర్ నోవాహు లాంటి కుటుంబంలోకి వాళ్ళు వెళ్తే బాగుండు. నోవాహు లాంటి కుటుంబంలో వాళ్ళు ఉంటే బాగుండు. నోవాహు లాంటి కుటుంబంలో వాళ్ళు ఉంటే నోవాహు యొక్క కుటుంబానికి ఏ ధన్యత అయితే దొరికిందో ఆ ధన్యత వారికి కూడా దొరుకుతుంది. లేదంటే నోవాహు యొక్క కుటుంబం కాకుండా మిగతా వారందరూ ఎలా నశించిపోయారో అదేవిధంగా నశించిపోయే గొప్ప ప్రమాదం ఉంది. దైవికమైన కుటుంబాలను మనము కలిగి ఉందాం. దైవికమైన కుటుంబాలతో సంబంధాలు ఏర్పరచుకుందాం. 8వ వచనం, దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను, అపవిత్ర జంతువులలోను, పక్షులలోను, నేలను ప్రాకు వాటన్నిటిలోనూ మగది, ఆడుది జతలు జతలుగా ఓడలోనున్న నోవాహునద్దకు చేరెను. దేవుడిచ్చిన పిలుపుని బట్టి ఇవన్నీ కూడా నోవాహు యొద్దకు వచ్చింది. ఈ వచనాన్ని ఇంకొక వెర్షన్లో ఎలా రాశాడంటే, ఈ జంతువులను కూడా దేవుడు మోటివేట్ చేశాడంట. మోటివేట్ చేయటం అంటే ఏంటి? ప్రోత్సహించడం. ఎలాంటి మీరు పోయిన వారమే చెప్పాను, దేవుడు ఏలవేసి పిలిచినట్టుగా ఈ జంతువులను దేవుడు పిలిస్తే అవి నోవాహు యొద్దకు వచ్చాయి. నోవాహు వాటిని జాగ్రత్తగా ఓడలోనికి చేర్చాడు. ఇక్కడ ఉన్నటువంటి ఈ భాగానికి సంబంధించిన విషయాలే 13 నుండి 16 వచనాల్లో మరలా చెప్పబడ్డాయి. అక్కడికి వచ్చినప్పుడు వాటిని మనం చూద్దాం. 3వ భాగానికి వెళ్దాం. 3వదిగా ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, 1 పిలుపు, 2 ప్రతిస్పందన, 3వదిగా ప్రళయం. 3వది ప్రళయం. 7వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు అదే భాగాన్ని మరలా 17వ వచనం నుండి 20వ వచనం వరకు రాయబడింది. 10వ వచనం చూద్దాం. 7 దినములైన తర్వాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చెను. జాగ్రత్తగా గమనించండి. నోవాహు ఓడలో ఎంతకాలం ఉన్నాడు అనేది చాలామందికి నేను చాలాసార్లు చెప్పాను. ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే మరలా ఈ రోజైనా స్పష్టంగా తెలుసుకోండి. నోవాహు ఓడలో ఉన్నది 600 సంవత్సరాల వాయమ్మో. నోవాహు ఓడలో ఉన్నది 40 రోజులైతే కాదు. ఫస్ట్ అది తెలుసుకోండి. నోవాహు ఓడలో ఉన్నది 40 దినాలైతే కాదు. నోవాహు జలప్రలయం రావడానికి 7 రోజులు ముందుగానే ఓడలోకి వెళ్ళాడు. ఫస్ట్ అది అర్థం చేసుకోండి. జలప్రలయం రావడానికి 7 రోజులు ముందుగానే ఓడలోనికి వెళ్ళాడు. దేవుడు ముందే చెప్పాడు, ఇంకా 7 దినాలకి నేను భూమి మీదకి ప్రవాహ జలములు రప్పించబోతున్నాను. కాబట్టి నువ్వు, నీ కుటుంబం, పలానా పక్షులు, జంతువులు అన్నీ కూడా లోపలికి వచ్చేయండి. ఈ 7 దినాలు నోవాహు ఏం చేసి ఉంటాడు? సర్దుకుంటా ఉంటాడు అంటాను నేను. సామానంతా కూడా 7 దినాలు సర్దుకుంటా, రోజు కొన్ని సర్దుకుంటా ఉండుంటాడు. ఈ 7 దినాలు అయిన తర్వాత దేవుడు చెప్పినట్టుగానే భూమి మీదకి ప్రవాహ జలములు వచ్చాయి. మాట తప్పని దేవుడు మన దేవుడు. ఇప్పుడు దాకా నోవాహును చూసి నవ్వుకున్న వాళ్ళు, పోయిన వారం మాట్లాడుకున్నట్టుగా ఎగతాళి చేసిన వాళ్ళు, ఆయన మీద జోకులు వేసుకున్న వాళ్ళు, అవిశ్వాసంతో అజ్ఞానంతో బ్రతికిన వాళ్ళందరూ
ఇప్పుడేమైందో. లోకాసువార్త 17వ అధ్యాయంలో రాయబడినట్టు నోవాహు దినముల్లో ఏం జరిగిందంట, జలప్రళయం వచ్చేంత వరకు తినుచు త్రాగుచు పెళ్ళాడుతూ పెళ్ళికి ఇవ్వబడుతూ ఇదే జరిపోయింది. అందులో మునిగి తేలేరు కానీ దేవునితో వారు సంబంధం లేకుండా, సహవాసం లేకుండా కొనసాగిన వారుగా ఉన్నారు. అదే పరిస్థితి. సో ఈ 7 దినాల పాటు నోవాహు జలప్రళయం నిమిత్తమై కనిపెట్టాడు. నోవాహు జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన మరొక పాఠం ఏంటంటే కనిపెట్టడం, వేచి ఉండటం, వెయిటింగ్. ఎంతకాలం వెయిటింగో, ఓడ కడుతున్నంతసేపు వెయిటింగే. ఇప్పుడు కట్టి అంతా పూర్తయిపోయిన తర్వాత దేవుని పిలుపొచ్చే వరకు వెయిటింగే. దేవుని పిలుపు వచ్చిన తర్వాత మరలా 7 దినాల పాటు వెయిటింగే. సంవత్సరాలుగా ఓడను నిర్మిస్తూ కనిపెడుతున్నటువంటి వ్యక్తికి ఇప్పుడు 7 రోజులు కనిపెట్టడం పెద్ద సంగతి కాదు. పెద్దగా ఆలస్యం అని నోవాహుకు అనిపించుండకపోవచ్చు. అయితే నోవాహుకు ఉన్నంత ఓపిక మనందరికీ కావాలి. దేవుని వాగ్దానాలను మనం స్వతంత్రించుకోవాలంటే ఓపికతో దేవుని కొరకు కనిపెట్టాలి. విశ్వాసపు పరుగు పందెంలో కూడా ఓపికతో పరిగెత్తాలి. గుర్తుందా మీకు? హెబ్రీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఏముంది? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తదు. ఓపిక కావాలి పరిగెత్తాలంటే. విశ్వాసపు పరుగు పందెంలో దేవుని కార్యాలు మన జీవితంలో చూడాలంటే, దేవుడు చెప్పినటువంటి మేలు మనం పొందాలంటే ఓపిక కావాలి. ఈ మధ్యలో ఎన్నో ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు, కష్టాలు ఉంటాయి. అన్నిటిలో ఓపిక కావాలి. 11వ వచనం, నోవాహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఓటలన్నీ ఆ దినమందే విడవబడిను, ఆకాశపు తూములు విప్పబడిను. ఎవరైతే ఆదివారం వాక్యం వినట్లేదో ఇక్కడ తెలుసుకోండి. మన పైన ఏమున్నాయి? నీళ్ళున్నాయి పైన. 2వ దినపు సృష్టిలో దేవుడు ఏం చేశాడంటే జలముల మధ్య విశాలాన్ని కలుగు చేసి నాకేమనిపించింది అంటే, కళ్ళెట్టు ఉంది కదా, పై రెప్ప పైకి కింద రెప్ప కిందకి అన్నాడు. ఈ మధ్యలో ఉందంతా ఆకాశం, పైన అంతా కూడా వాటర్ ఉన్నాయి. వాటిని ఎప్పుడు వాడాలో అప్పుడు వాడతాడు. నోవాహు గురించి ఇందాక మనం చదివిన ఒక వచనంలో, అదే హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో ఏం చూసామంటే, విశ్వాసం బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి. ఏంటి అది వరకు చూడని సంగతులు? ఎవరో చెప్పారు, గట్టిగా చెప్పండి. వర్షం. అది వరకు నోవాహు చూడండి ఏంటంటే వర్షం. ఆదికాండం 2వ అధ్యాయం 6వ వచనం చెప్తుంది, దేవుడు భూమి మీద వర్షం కురిపించలేదు, అప్పటి నుంచి కురిపించలేదు, ఇప్పుడు వరకు కురిపించలేదు. అందుకే నోవాహు యొక్క మాటలు, నోవాహు చేసే పనులు వెర్రితనంగా అనిపించి ఉంటాయి వాళ్ళకి. సో తాను అది వరకు చూడనటువంటి విషయాలను నమ్మి ముందుకు వెళ్ళాడు. కానీ దేవుడు ఈ ప్రజల యొక్క వ్యవహారం అనేది దేవునికి వ్యతిరేకంగా మారిపోయినప్పుడు దేవుడు ఆ మహాగాధ జలముల ఓటలన్నీ ఆ దినమందే విడవబడెను, ఆకాశపు తూములు విప్పబడెను. దేవుని చేతిలో అన్నీ ఉన్నాయి, ఆయన ఎటు కావాలంటే అటు తిప్పుతాడు. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవునికి మనం అనుకూలంగా ఉంటే అది మనకు అనుకూలంగా తిరిగిద్ది. దేవునికి మనం వ్యతిరేకంగా ఉంటే, ప్రతికూలంగా ఉంటే అది మనకు ప్రతికూలంగా తిరిగిద్ది. అదే వర్షాంతో దేవుడు మనము పంటలు పండించుకునే విధంగా చేస్తాడు. మన యొక్క కాలువలు, రిజర్వాయర్లన్నీ నీటితో నింపుకొని భద్రపరుచుకునే విధంగా చేస్తాడు. అదే నీటితోటి, అదే వర్షంతో మనల్ని వాన కొట్టేను, వరద వచ్చాను, ఈ లోకమంతా మునిగిపోయానన్నట్టు మునిగిపోయేటట్టు కూడా చేస్తాడు. గాడ్ కెన్ డూ ఎనీథింగ్. దేవుడు ఏదైనా చేయగలడు. అయితే దేవునికి మనం లోబడే జీవితం ఉంటే మనకు అనుకూలంగా అది జరిగిద్ది, లోబడే జీవితం లేకపోతే ప్రతికూలం అవుతుంది. 12 40 పగళ్లను 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. సామాన్యమైన వర్షం కాదు, అసలు ఎన్నడూ చూడనటువంటి వర్షం, ప్రచండమైనటువంటి వర్షం. 13 ఆ దినమందే నోవాహు కుమారులకు షేమును, హామును, యాపెతును, నోవాహు భార్య వారితో కూడా అతని 3 కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించింది. ఇది పైన ఉన్న విషయమే. 14 వచ్చిన వీరే కాదు,
ఆయా జాతుల ప్రకారం ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారం ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారం నేల మీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారం ప్రతి పక్షియు, నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించెను. అంతటితో అయిపోయింది అది. 15వ వచనం. జీవాత్మ గల సమస్త శరీరాలలో రెండేసి ఓడలోనున్న నోవాహు నొద్ద ప్రవేశించెను. 16. ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరాలలో మగదియు ఆడదియు ప్రవేశించను. ఇవన్నీ కూడా ఓడలోనికి వచ్చినవి. ఇప్పుడు లాస్ట్ మాట చూడండి. అప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేసెను. అప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేసెను. గత 120 సంవత్సరాలుగా ఈ ఓడ కట్టబడుతూ ఉంది. వారి యొక్క హృదయము దేవునికి తెరిచిపెట్టుకోవాలని, దేవుని కొరకు తెరవాలని వారికి పిలుపునిస్తూ ఉంది. దేవుని వైపు చూడమని, ఒక రకంగా ఓడలో ప్రవేశించమని వారిని ఆహ్వానిస్తూ ఉంది. టైం అయిపోయింది. నోవాహు ఓడలోకి వెళ్ళిపోయిన తర్వాత, పక్షులన్నీ జంతువులన్నీ ఓడలోకి వెళ్ళిపోయిన తర్వాత, ఆకాశం నుండి వర్షం రావడం ప్రారంభమైన తర్వాత దేవుడు నోవాహును ఓడలో మూసివేశాను. దేవుడు ఏదైనా మూసేస్తే చెప్పాలి. దేవుడు ఏదైనా మూసేస్తే చెప్పండి. దేవుడు ఏదైనా మూసేస్తే మిమ్మల్ని మాట్లాడద్దని చెప్పాడు. నానే ఉన్నా లేదు కదా, మాట్లాడండి. దేవుడు ఏదైనా మూసేస్తే మనం తెరవలేం. మనం తెరిస్తే దేవుడు మూసేస్తాడు కదా. దేవుడు మూస్తే మనం తెరవలేం, దేవుడు తెరిస్తే మనం మూయలేం. అది ఆశీర్వాదమైనా ఉగ్రత అయినా. దేవుడు మనల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తే ఆపగలిగే వాళ్ళు ఎవరు ఉండరు. దేవుడే ఆశీర్వదించడం మానుకుంటే, దేవుడే గర్భాన్ని మూసేస్తే, దేవుడే ఒక ఆశీర్వాదపు తలుపు మూసేస్తే దాన్ని తెరవగలిగిన వారు ఎవరూ లేరు. దేవుడు ఎంత కనికరం కలిగిన దేవుడో, సమయం వచ్చినప్పుడు, పోయిన వారం విన్నట్టుగా ఆ పీరియడ్ ఉంటుంది, ఆ సమయం ఉంటుంది, దీర్ఘశాంతానికి దేవుడు ఏర్పాటు చేసిన సమయం. అది అయిపోయిన తర్వాత అంత కఠినంగా ఆయన ఉంటాడు. ఇప్పుడు చూడండి, ఒకవేళ దీన్ని మనం డ్రామాటిక్గా కొంచెం ఆలోచన చేస్తే, వర్షం కురుస్తూ ఉండి నీళ్లు కొంచెం ఎక్కువ అవుతూ ఉన్నటువంటి సమయాల్లో అప్పుడు దేవుడు కొంత సమయం గడిచిన తర్వాత ఓడ తలుపు మూసి ఉండొచ్చు. ఈ లోపల చాలామంది నోవాహు మేము కూడా వస్తాం అని నోవాహు దగ్గరికి పరిగెత్తి వచ్చే అవకాశం ఉంది. వచ్చి ఉండొచ్చు కూడా. లేకపోతే వచ్చి తలుపు తెరువు నోవాహు అని తలుపులు బాధ ఉండొచ్చు. ఓడలోకి ఎక్కటానికి ప్రయత్నం చేసి ఉండొచ్చు. అవకాశం అయిపోయింది. ఆ తర్వాత వచ్చి ఏం చేసినా ఉపయోగం లేదు. నాకు కూడా పాట పాడారు కదా, ఈ సువార్త మూయబడును. యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయన్ను వేడుకోండి. దొరికే కాలాన్ని ఎందుకు రాశాడు? దేవుని యొక్క వాక్యము దొరికే కాలంలో మనం పోగేసుకోవాలి. ప్రకటించబడుతున్నటువంటి కాలంలో వినాలి. సువార్త ప్రకటించబడుతున్నటువంటి కాలంలో అంగీకరించాలి. దేవుని వాక్యానికి మనము స్పందించవలసినటువంటి కాలంలో స్పందించాలి. రక్షణ అనే ఓడ తలుపు తెరవబడి ఉన్నటువంటి కాలంలో యేసుక్రీస్తు వారు అనేటువంటి ఈ ఓడలోనికి రావాలి. కానీ ఒకసారి ఓడ మూయబడిన తర్వాత, సువార్త మూయబడిన తర్వాత, అవకాశాలన్నీ కోల్పోయిన తర్వాత, ఎంత కావాలన్నా, ఎంత ఏడ్చినా, ఎంత ప్రయాసపడినా, అప్పుడెంత ఉపవాసం ఉన్నా ఏమాత్రం ప్రయోజనం ఉండదు. ఇది మనం అర్థం చేసుకుందాం. 17వ వచనం. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడను తేలజేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. ఈ మాట గమనించండి. జలప్రవాహం భూమి మీద 40 రోజుల పాటు కొనసాగుతూ ఉంటే నీళ్ళు ఏమైనాయి? కొంచెం వాటర్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంది. వాటర్ లెవెల్ అనేది, నీళ్ళ శాతం అనేది పెరుగుతూ ఉన్నప్పుడు ఓడ ఏమవుతుంది? ఓడ తేల చేసినందున దీన్ని ఆడుకొని ఎట్టుకోని పోవాల్సిన పని లేదు. ఇప్పుడు ఓడ పైకి లేచింది, అది భూమి మీద నుండి పైకి లేచెను. నెక్స్ట్, జలములు భూమి మీద ప్రచండంగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ళ మీద నడిచెను.
నెక్స్ట్, ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికంగా ప్రబలినందున ఆకాశము కిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాను. 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండంగా ప్రబలెను గనుక పర్వతములను మునిగిపోయాను. ఇక్కడ నేను మీ దృష్టికి తీసుకురావాలనుకున్న ఒక విషయం ఏంటంటే, ఓడలో ఉన్నటువంటి నోవాహుతో పాటు ఉన్న జంతువులు, పక్షులు, పురుగులు, పాములు, ఇట్లాంటివన్నీ ఇవన్నీ చాలా సురక్షితంగా ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి సురక్షితంగా? మనుషులతో పాటు ఇవన్నీ సురక్షితంగా ఎందుకున్నాయి? ఓడలో ఉన్నాయి. అంటే ఓడ చుట్టూ ఏమున్నాయి? నీళ్లున్నాయి. ఓడలోనికి రాకుండా ఉన్న వారి సంగతి ఏమైంది చెప్పాలి. ఓడలోకి రాకుండా వాళ్ళ సంగతి ఏమైంది? ఇక్కడ చూసాం కదా, ఏమైంది? గొప్ప గొప్ప పర్వతాలన్నీ మునిగిపోయినాయి. అంటే ఇక మనుషులు, ఇల్లు, నీళ్లు పెరుగుతూ ఉన్నప్పుడు, ఓడ నేల మీద నడుస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఎత్తైన ప్రదేశాలు చూసుకుంటూ ఉంటుంటారేమో అతి తెలివి ప్రదర్శించే వాళ్ళందరూ. బహుశా కావచ్చు, ఇంకెంత వస్తాయిలే, తాడి చెట్టు ఎక్కి పట్టుకుంటాను, ఆ ఎత్తు చెట్టు మీద ఉంటానని చెప్పేసి కరుసుకొని ఉంటానని వాళ్ళ జీవితాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. కానీ గొప్ప గొప్ప పర్వతాలే మునిగిపోయినాయి. అరారాత్ అనేటువంటి పర్వతం మీద ఓడ నిలిచినట్టుగా మనం 8వ అధ్యాయంలో చూస్తాం. అంటే అంత ఎక్కువగా నీళ్లు భూమి మీద ప్రబలాయి. అయితే ఓడలోకి రాకుండా ఉన్నటువంటి వారందరూ నశించిపోయిన ఓడలో ఉన్నటువంటి వారు చక్కగా, సురక్షితంగా, భద్రంగా వారి జీవితాన్ని కొనసాగించగలిగారు. జాగ్రత్తగా నేను చెప్పే మాట వినండి. నీళ్ళు అనేవి సమస్యలకు గుర్తుగా ఉన్నాయని ఇంతకు ముందే చెప్పాను. ఆదికాండాన్ని ధ్యానం చేసినప్పుడు చెప్పాను. నీళ్ళు అనేవి కొన్నిసార్లు సమస్యలకు గుర్తుగా ఉంటాయి. మన చుట్టూ సమస్యలు ఉన్నప్పటికీ మనం ఓడలో గనక ఉంటే, మన చుట్టూ సమస్యలు ఉన్నప్పటికీ మనం ఓడలో గనక ఉంటే ఆ నీళ్ళు వచ్చి తగులుతూ ఉంటాయి, కానీ మనం మునిగిపోం. ఆ నీళ్ళు వచ్చి మనకి సెగ తగిలినట్టుగా తగులుతూ ఉంటాయి, కానీ అవి మనల్ని ఏమీ చేయలేదు. సురక్షితంగా అద్దరికి దేవుడు తీసుకెళ్తాడు. ఒక వాగ్దానం ఉంది మనకు యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో. ఏంటా వాగ్దానం? నీవు జలముల మధ్యను నడిచినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, అగ్ని మధ్యను నడిచినప్పుడు నీవు కాలిపోవు. నోవాహు జలముల మధ్య ఉన్నాడు, కానీ నోవాహు మునిగిపోయాడా? లేదు. సమస్యల వలయంలో మనం ఉండొచ్చు, సమస్యల మధ్య కొట్టుమిట్టాడే పరిస్థితుల్లో మనం ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు అనేటువంటి ఓడలో మనం ఉంటే, యేసుక్రీస్తు వారిలో భద్రపరచబడిన వారంగా, యేసుక్రీస్తు వారిలో బంధించబడిన వారంగా, యేసుక్రీస్తు వారి ప్రేమలో బంధించబడిన వారంగా మనం ఉంటే ఏది మనల్ని ఏం చేయలేదు. రోమాపత్రిక 8వ అధ్యాయం చెప్పేది అదే. పౌలు 7 విషయాలు చెప్తాడు అక్కడ. 7 విషయాలు చెప్తాడు. కరువైనా, వస్త్రహీనత అయినా అని ఇట్లా మాట్లాడుతూ లాస్ట్లో ఖడ్గం పెడతాడు. ఒక ఆయన అంటాడు, ఆ 6 ఆయన అనుభవించి ఖడ్గాన్ని ఎదుర్కోబోతూ ఆయన ఆ మాటలు రాశాడు. చివరికి ఆయన ఏమంటాడంటే, ఇవి ఏవి కూడా ఏం చేయలేవు, క్రీస్తు ప్రేమ నుండి మనలను వేరు చేయలేవు. క్రైస్తవ జీవితంలో శ్రమలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అసలు పేతురు అంటాడు, శ్రమలు వచ్చినందుకు ఆశ్చర్యపడద్దు అంటాడు, సర్ప్రైజ్ అవ్వద్దు అంటాడు. క్రైస్తవ జీవితంలో శ్రమలు మనల్ని పలకరిస్తూ ఉంటాయి. దేవుడు వాటికి ఎంతవరకు హద్దు పెట్టాడో, సముద్రాల గురించి చెప్పాను కదా, సముద్రాలకి ఎంతవరకు హద్దు పెట్టాడో అవి అంతవరకే. ఇసుకని దేవుడు వాటికి సరిహద్దుగా పెట్టాడు కాబట్టి అవి దాటి ముందుకు రాలేవు. మనం ఎంత ఓర్చుకోగలమో, ఎంత తట్టుకోగలమో దేవునికి తెలుసు కాబట్టి అంతవరకే. నోవాహు యొక్క జీవితంలో, నోవాహును ఓడలో ఉన్నదాన్ని బట్టి నోవాహుతో పాటు ఉన్న వారందరూ అవన్నీ రక్షించబడ్డాయి, కాపాడబడ్డాయి. జలములు నోవాహును ముంచివేయలేదు. దేవుడు కూడా తన యందు విశ్వాసం ఉంచిన వారి జీవితాన్ని అలా భద్రపరుస్తాడు. ప్రళయాలు ఎన్నైనా రానియండి, ఎన్ని రకాల ప్రళయాలు వచ్చినప్పటికీ ఆ ప్రళయాలన్నిటి మధ్య క్రీస్తులో ఉన్నటువంటి వారిని ఆయన భద్రపరుస్తాడు. 20వ వచనం, 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండంగా ప్రబలం గనుక పర్వతములను మునిగిపోయినాయి. గొప్ప పర్వతాలు మునిగిపోయినాయి అని 19వ వచనంలో చెప్పాడు. 20వ వచనంలో నీళ్ళు ఎంత ఎత్తు వచ్చినాయో చెప్పాడు, పర్వతాలు కూడా మునిగిపోయినాయి అని చెప్పాడు. ఇక లాస్ట్ 4వ భాగం. మొదటిది పిలుపు, రెండవది ప్రతిస్పందన, మూడవది ప్రళయం. ఈ ప్రళయంలో ఏం జరిగింది, ఎలా జరిగిందని చూసాం. లాస్ట్ది
21 నుండి 24 వచనాలు. దీనికి ఏంటంటే పేరు పతనం. పిలుపు చెప్పండి. రెండోది ఏంటి? ప్రతిస్పందన. దేవుడిచ్చాడు నోవాహుకు పిలుపు, దానికి నోవాహు స్పందించాడు. మూడవది, ఈ లోకం మీదకి ప్రళయం వచ్చింది. నాలుగవది, ఈ లోకం పతనమైపోయింది. 21వ వచనం. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయిరి. ఈ చచ్చిపోయిన వారిలో నోవాహుని ఎగతాళి చేసిన వాళ్ళు ఉంటారు. ఈ చచ్చిపోయిన వారిలో నోవాహుకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు ఉంటారు. ఈ చచ్చిపోయినటువంటి వారిలో గొప్ప గొప్ప వాళ్ళు ఉండుంటారు, రాజులు ఉండుంటారు, చాలామంది ఈ లోకంలో గనులను ఎంచబడిన వారు ఉండుంటారు. కానీ వారిలో విశ్వాసం లేకపోయినందున, ప్రభు యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం లేకపోయినందున మునిగిపోయారు. యేసుక్రీస్తు వారి రాకడలో మనం గమనించాల్సిన సత్యం ఏంటంటే, యేసుక్రీస్తు వారి రాకడలో ఈరోజు మనం క్రీస్తును అనుసరిస్తున్నందుకు, దేవుణ్ణి వెంబడిస్తున్నందుకు, యేసయ్య గురించి పాట ఉన్నట్టు, వెనుక నుండి తన్నింది ఒకరు, మరి ముందు నుండి నవ్వింది మరి ఒకరు, గేలి చేసినారు పరిహాసమాడినారు. అది యేసయ్యకు వచ్చినాయి. నేను యేసుక్రీస్తు వారికి కలిగిన శ్రమలను ఒక లిస్ట్ రాసుకున్నాను. ఎప్పుడు చదువుతున్నా కానీ చెప్తాను, చాలా ఉన్నాయి. అయితే వాటన్నిటిలో కూడా యేసయ్య వెళ్ళాడు, యేసయ్య వాటిని భరించాడు. కానీ ఈ తన్నులందరూ ఏమయ్యారు? నవ్విన వాళ్ళందరూ ఏమయ్యారు? ఎగతాళి చేసిన వాళ్ళందరూ ఏమయ్యారు? నోవాహు జీవితంలో నోవాహుతో ఆ విధంగా నోవాహు యొక్క విశ్వాసాన్ని బట్టి, నోవాహు యొక్క విధేయతను బట్టి అలా ప్రవర్తించిన వాళ్ళందరూ ఏమయ్యారు? ఈరోజు మనం యేసయ్యని వెంబడిస్తున్నందుకు, అనుసరిస్తున్నందుకు ఎవరెవరో ఎన్నెన్నో మాటలు మాట్లాడచ్చు. వాళ్ళకి అర్థమై మాట్లాడచ్చు, అర్థం కాక మాట్లాడచ్చు, ఎగతాళిగా మాట్లాడచ్చు. కానీ యేసయ్యకి వాళ్ళు తల వంచకపోతే నశించిపోయే గుంపులో వాళ్ళు ఉంటారు. వాళ్ళ నాశనాన్ని మనం కోరుకోవట్లేదు, కానీ కోరుకోకూడదు కూడా. కానీ వాళ్ళకి జరగపోయేది అది. వీలైతే వారు రక్షించబడాలని మనం ప్రార్థన చేయాలి. వారి అజ్ఞానం నుండి వారు బయటికి రావాలని మనం ప్రార్థన చేయాలి. నోవాహు ఎంత ప్రాధాయపడి ఉంటాడో, ఎంతగా చెప్పడానికి ప్రయత్నం చేసి ఉంటాడో, కానీ వాళ్ళు ఏమాత్రము నోవాహు మాటను వినలేదు, పెడచెవినే పెట్టుంటారు. నోవాహు మాటకేమాత్రము స్పందించలేదు. 22, పొడి నేల మీద ఉన్న వాటన్నిటిలోనూ నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీయు చనిపోయాను. 23, నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీద ఉన్న జీవరాశులన్నీ తుడిచివేయబడిను. అవి భూమి మీద ఉండకుండా తుడిచివేయబడిను. నోవాహును అతనితో కూడా ఆ ఓడలోనున్నవి మాత్రము మిగిలి ఉండెను. ఈ పక్షులన్నీ, జంతువులన్నీ, పురుగులన్నీ చనిపోవడం కొంత బాధ కలిగించేదే. ఏం పాపం చేసినాయి అని మనం అనుకుంటాం, కానీ మనిషి చేసిన పాపానికి అవి బలైపోయాయి. ఇది 6వ అధ్యాయంలోనే చెప్పాను. మనిషి చేసిన పాపాన్ని బట్టి దేవుడు వాటికి కూడా ఆ శిక్షను అనుమతించాల్సి వచ్చింది. వాటిని మరలా దేవుడు సృజించాల్సిన అవసరం లేకుండా శాంపిల్ మాత్రం ఓడలో భద్రపరిచాడు. 24, 150 దినముల వరకు భూమి నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలండి. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? నోవాహు ఓడలోనికి వెళ్ళింది, జల ప్రవాహం రావడానికి 7 రోజుల ముందు నోవాహు ఓడలోకి వెళ్ళాడు. నెక్స్ట్ 7 రోజుల తర్వాత 40 రోజుల పాటు వర్షం కురిసింది. 40 రోజుల పాటు వర్షం కురిస్తే మెల్లమెల్లగా నీళ్లు పెరిగాయి. ఇప్పుడు ఇక్కడ ఏం చూస్తున్నాం? 150 రోజుల దాకా అవి ప్రచండంగా భూమి మీద నీళ్లు పెరిగాయి. ఇంకా ఉంది, అయిపోలేదు. 8వ అధ్యాయంలో ఎన్ని రోజులు నోవాహు ఓడలో ఉన్నాడో చెప్తాను. ఈరోజు ఇక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు తెలుసుకొని ముగింపులోకి వద్దాం. ఈరోజు మనల్ని రక్షించే ఓడగా యేసయ్య ఉన్నాడు. నోవాహు ఓడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి గుర్తుగా ఉంది. మనల్ని రక్షించేటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వాడే. నోవాహు ఓడను సిద్ధపరిచిన తర్వాత, రా నోవాహు ఓడలో, కానీ దేవుడు ఏ విధంగా నోవాహుని పిలిచాడో, యేసయ్య ద్వారా రక్షణను దేవుడు సిద్ధపరిచి అనేక మందిని ఆహ్వానిస్తూ ఉన్నాడు. నా యొద్దకు రండని దేవుడు పిలుస్తున్నవాడిగా ఉన్నాడు. సో జాగు చేయకుండా, సాకులు చెప్పకుండా మనము దేవుని కొరకు, దేవుడి యొద్దకు
నోవాహు వచ్చిన రీతిలో వచ్చేటువంటి వారంగా, ఆయన కోరిన రీతిలో వచ్చే వారంగా ఉండాలి. దేవుని ఎందుకు వచ్చేటప్పుడు ఆయన ఎందుకు వచ్చేవాడు? ఆయన ఉన్నాడనియు తను వెదక వారికి ఫలము దయచేస్తాడని నమ్ముతూ రావాలి. అంటే విశ్వాసంతో రావాలి. అవిశ్వాసంతో దేవుని దగ్గరికి వస్తే ఫలితం లేదు, అంగీకరించబడం. మనల్ని మనం తగ్గించుకుని దేవుని ఎందుకు రావాలి. ఈ మాట గుర్తుందా? నోవాహు ఓడలోనికి ఒక జిరాఫీ రావాలంటే ఎట్ట రావాలి? ఎట్టొచ్చింది దానికి ఏమైంది? మెడ టపామంటుంది అనమాట. ఎలా రావాలి? మెడ వంచి. ఆ గేట్ ఎంత ఎత్తు పెట్టాడో మరి, ఆ గేట్ ఎంత ఎత్తు పెట్టాడో ఆ ఎత్తు ఉన్నటువంటి దానికి తగ్గట్టుగా మెడ వంచి లోపలికి రావాలి. పాములకి ఇబ్బంది లేదు, తేళ్ళకి ఇబ్బంది లేదు, కుక్కలకి ఇబ్బంది లేదు, కానీ ఏనుగులకి పెద్ద పెద్ద వాటికే ఇబ్బంది. అంటే నేను గొప్ప అనే గర్వంతో ఏ వ్యక్తి అయినా నోవాహు ఓడలోనికి ప్రవేశించే అవకాశం లేదు. రక్షణ నీకు కావాలంటే నిన్ను తగ్గించుకోవాల్సిందే, నేను పాపినను ఒప్పుకోవాల్సిందే, ప్రభు యొద్దకు రావాల్సిందే. అప్పుడు మాత్రమే ఆయన నిన్ను రక్షించేటువంటి వాడై ఉంటాడు. అంతేకాకుండా నోవాహు జలప్రళయం వలె యేసయ్య రాకడ ఉండబోతుంది కనుక జాగ్రత్త పడి మన జీవితాలు చక్కబెట్టుకుందాం. ఇక్కడి నుంచి నేర్చుకోవాల్సిన 4 పాఠాలు నేను గుర్తు చేస్తాను. మొదటిది, నోవాహు వంటి విశ్వాసం మనకు కావాలి, నోవాహు వంటి విధేయత కావాలి, నోవాహు వలె వేచి ఉండే వారంగా ఉండాలి. ఆయన ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడో, తాను చూడని వాటి గురించి విశ్వాసం కలిగి ఉన్నాడు. చెప్పిన మాట చెప్పినట్టుగా నోవాహు విన్నాడు. ఒక్క దాంట్లోనైనా ఎదురు సమాధానం లేదు, ఎదురు ప్రశ్న లేదు. మూడవది, ఎంత సమయం పట్టినా ఓపికగా ఉన్నాడు. వర్షం వచ్చిందాకా ఓపికగా ఉన్నాడు. ఇప్పుడు అసలు ఓళ్ళలో ఎంత ఓపికగా ఉన్నాడో చూడండి. సామాన్యం కాదు. కొద్ది రోజులు ఇప్పుడు బయటపడే బాధలు ఇదందరూ ఆలోచన చేయండి. బయట ఉన్నవారు పడే బాధలు బయట ఉన్న వాళ్ళు పడుతుంటే, లోపల ఉన్న నోవాహు కాపాడబడ్డాడు. జలప్రలయంలో నశించిపోకుండా కాపాడబడ్డాడు, కానీ లోపల ఎన్ని బాధలు ఉన్నాయి. ఏంది ఈ గోల, ఇటు గోల, కాసేపు ఏనుగు అరిసిద్ది, కాసేపు కుక్క అరిసిద్ది, కాసేపు నక్క అరిసిద్ది, కాసేపు జింక అరిసిద్ది, కాసేపు అది అరిసిద్ది. ఏంది ఈ గోల? ఎన్నిసార్లు నోవాహు భార్య వచ్చి కంప్లైంట్ చెప్పి ఉండాలో, ఎన్నిసార్లు నోవాహు పిల్లలు వచ్చి అడుగు ఉండాలి. ఇంకెప్పుడు వెళ్తాం మనం బయటికి? రక్షింపబడినటువంటి మనము, యేసుక్రీస్తు వారి యొక్క ఓడలో భద్రపరచబడినటువంటి మనము ఆ దేశానికి చేరే వరకు కొన్నిటిని అనుభవించాలి. కొన్ని చిరాకులు ఉంటాయి ఇక్కడ కూడా, కొన్ని తట్టుకోవాలి, ఓర్చుకోవాలి, ఓపికతో వీటన్నిటినీ భరించుకోవాలి. ఆ ఓపికతో ఈ యొక్క యాత్రను ఈదాలి. ఇంకో రకంగా చెప్పాలండి, అక్కడికి వెళ్ళే వరకు ఇంకెంతకాలం, ఎప్పుడో ఆయన మళ్ళీ తలుపు తీసి రాండి బయటకు అనేదాకా. అంటే యేసయ్య మరలా వచ్చి ఎక్కడున్నారు నా ప్రజలందరూని తన దూత బోర ఊది అందరిని ఒక చోటకి పోగు చేసే రోజు వరకు, సమాధుల్లో ఉన్నటువంటి మనమందరము మరలా తిరిగి లేచి ప్రభువుని ఎదుర్కొనే వరకు తప్పదు, అనుభవించాల్సింది. రెండవది, దేవుడిస్తున్నటువంటి పిలుపుకు మనము స్పందిద్దాం. మీరు ఇంకా రక్షణ పొందకపోతే, ఇంకా ప్రభు యందు విశ్వాసం ఉంచకపోతే, దేవుడిస్తున్న పిలుపుకు ఈ రోజైనా స్పందించండి. నరక శిక్షను తప్పించుకోండి. ఆయన రాకడలో ఉండబోయే ఆ ప్రళయాన్ని తప్పించుకోండి. ఇంకో రకంగా చెప్పాలంటే, విశ్వాసం ఉంచిన మనందరికీ దేవుడు ఏ పిలిపిస్తున్నాడో, నోవాహు లాంటి పాత్ర మంది భూమి మీద. ఈరోజు మనం నోవాహులాగా ఈ లోకంలో బ్రతకాలి. విశ్వాసాన్ని ప్రకటించే వారంగా, విధేయులమై జీవించే వారంగా, దేవుని కొరకు వేచి ఉండే వారంగా ఉండాలని దేవుడు పిలిపిస్తున్నాడు కనుక ఆ పిలుపుకు లోబడి జీవిద్దాం. మూడవది, దైవభక్తి గల కుటుంబంగా ఉందాం. నోవాహు కుటుంబం దైవభక్తి కలిగిన కుటుంబం. అలాంటి కుటుంబంగా ఉందాం. అలాంటి కుటుంబంలో మన పిల్లలను భాగస్థులను చేద్దాం. దైవభక్తి గల కుటుంబంగా మనం ఉంటే నోవాహు కుటుంబానికి కలిగిన దీవెన మనకు కలుగుతుంది. 2, మన పిల్లలు నోవాహు కుటుంబం లాంటి కుటుంబంలో భాగస్థులైతే నోవాహు కుటుంబానికి ఎలాంటి దీవెన కలిగిందో అలాంటి దీవెన మన పిల్లలకు కూడా కలుగుతుంది. ఇక లాస్ట్ మాట, ప్రళయం ముంచుకొస్తుంది కాబట్టి అజ్ఞానంతో, అవిశ్వాసంతో ఇంకా బ్రతకొద్దు. టైం లేదు, సమయం లేదు, యేసయ్య ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక అజ్ఞానంలో ఇంకా బ్రతకొద్దు, సమయాన్ని వ్యర్థం చేస్తూ ఇంకా బ్రతకొద్దు, అవిశ్వాసంతో ఇంకా బ్రతకొద్దు, చీకటి సంబంధులుగా, రాత్రి సంబంధులుగా ఇంకా బ్రతకొద్దు. దేవుని వాక్యాన్ని వింటుండగా మన జీవితాలు దిద్దుకొని ప్రభువుకి మన జీవితాలు అప్పగించుకునే వారుగా ఉందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. దినాన మా ఎదుటికి మీరు తీసుకొచ్చిన నీ లేఖన భాగాలను బట్టి వందనాలు.
మాతో మీరు మాట్లాడిన ప్రతి ఆత్మీయ సత్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. నోవాహు యొక్క జీవితంలో తనను మీరు రక్షించిన విధానము, తనకు మీరు ఇచ్చిన పిలుపు, తనను మీరు ప్రభువా అంత జలప్రలయంలో కూడా సురక్షితంగా ఉంచిన విధానము, ఇదేనా మేము ధ్యానం చేశాం. నీ కుమారుడు యేసుక్రీస్తు వారి రాకడ అదే విధంగా ఉండబోతుంది కనుక ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మేమందరము విశ్వాసం కలిగిన వారమై నీ వాక్యానికి విధేయులమవుతూ నీ కొరకు వేచి ఉంటూ కనిపెడుతూ ఎప్పుడు వస్తావో, ఎప్పుడు నీ యొక్క మాట నెరవేరుస్తావో, ఎప్పుడు నీ వాగ్దానం ప్రకారంగా నీ కార్యాన్ని జరిగిస్తావో తెలియదు కనుక మీరు వచ్చేంత వరకు మాకే పని ఈ లోకంలో పెట్టెళ్ళారో, నోవాహుకు ఏ పని మీరు ఉంచారో ఆ పనిలో నోవాహు బిజీగా ఉన్నాడు, ఆ పని నోవాహు జరిగిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మీరు వచ్చే వరకు మేము ఈ లోకంలో మా పనిని నెరవేర్చే వారంగా ఉండటానికి సహాయం చేయండి. ఇంకా ఈ వాక్యం విన్నవారు ఎవరైతే ప్రభువా నీకు ఇంకా వారి జీవితాల్లో స్థానాన్ని ఇవ్వకుండా వ్యర్థమైన రీతిలో బ్రతుకుతున్న వారుగా ఉన్నారో, వారి యొక్క జీవితాల్లో అజ్ఞానముతోనూ అవిశ్వాసంతోనూ కాలాన్ని వెళ్ళబుచ్చుతున్న వారుగా ఉన్నారో, అలాంటి వారందరితో మీరు మాట్లాడండి. ప్రళయం ముంచుకొస్తుంది, నీ రాకడలో వారు నిత్య నరకాగ్ని పాలు కాబోతున్నారనే సత్యం గ్రహించి నీ వైపు తిరిగేవారికి ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. భక్తి కలిగిన జీవితాలు మాకు దయచేయండి ప్రభువా. నోవాహు ఏ విధంగా భక్తి కలిగి ఉన్నాడో ఆ భక్తి కలిగిన జీవితం మాకు ఉండటము ద్వారా నోవాహుకు పొందిన దీవెన మేమందరంగా పొందుకోగలుగుతాం. నోవాహు ఎటువంటి మేలును చూశాడో మేమందరం ఆ మేలును చూడగలుగుతాం. మా జీవితాలు అలాంటి కార్యము జరిగించబడినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాంటి దీవెన మాకందరికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అందుకు భిన్నమైనటువంటి ప్రవర్తన మాలో నుండి తీసివేయండి ప్రభు. మేము మా కుటుంబాలను ఓ దేవా ఏ విధంగా నడిపించుకోవాలో నీ వాక్యం ద్వారా మేము తెలుసుకుంటూ ఉండగా ఆ రీతిగా నడిపించుకునే కృప దయచేయండి. దైవభక్తి కలిగినటువంటి కుటుంబాల్లో మా పిల్లలను మేము భాగం చేయగలిగినట్లు మీరు మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మేము ఇతరులకు దీవెనకరమైన కుటుంబంగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ లోకంలో విశ్వాస యాత్రలు మేము కొనసాగుతూ ఉండగా మా చుట్టూ ఎన్నో సమస్యలు, అలలెన్నో ఎగసెగసి మా మీదకి పడుతూ ఉన్నాయి. సుడిగాలి విసిరిసిరి మా మీదకి కొడుతూ ఉండొచ్చు ప్రభువా. అయితే నిన్ను నమ్ముకున్న వారంగా మేము ఉన్నాం గనుక, నీ ఓడలో భద్రపరచబడిన వారంగా మేము ఉన్నాం గనుక సురక్షితంగా అద్దరికి మీరు మమ్మల్ని చేరుస్తారన్న విశ్వాసంతో ఓడ అటు ఇటు కదులుతున్నప్పటికీ, అటు ఇటు తేలాడుతున్నప్పటికీ, అమ్మో మునిగిపోతామేమో అనుకునేటువంటి భయాలు మమ్మల్ని చుట్టుకుంటున్నప్పటికీ నువ్వు ఉన్నావన్న ధైర్యం, నువ్వు నడిపిస్తావన్న ధైర్యం, నువ్వు భద్రపరుస్తావన్న ధైర్యం, మమ్మల్ని తీరము చేరుస్తావన్నటువంటి ధైర్యము, మమ్మల్ని ఎత్తైన స్థలంలో నిలుపుతావన్నటువంటి ధైర్యము, సురక్షితమైన ప్రాంతానికి చేరుస్తావన్న ధైర్యము మా అందరిలో నింపబడినట్లు సహాయం చేయండి. ఎవరైనా ఈ స్థితిలో ఉండి దేవా వారి చుట్టూ ఉన్నటువంటి సమస్యలను బట్టి ప్రభువా ఓడలో వారు ఉన్నప్పటికీ, నిన్ను కలిగిన వారుగా ఉన్నప్పటికీ ఆ ఓడ ద్వారా కదులుతున్నటువంటి కదలికలకు ప్రభువా తొందరపడుతూ ఉన్నారేమో, భయపడుతూ ఉన్నారేమో, వారిని మీరు ధైర్యపరిచి ఓదార్చండి ప్రభువా. వారి జీవితంలో, క్రైస్తవ జీవితంలో యొక్క సమస్యలు ఉంటాయనేటువంటి సత్యాన్ని అర్థం చేసుకుని ఈ సమయంలో ఇంకా నీకు అప్పగించుకొని నీ వైపే కనిపెడుతూ ప్రభువా నీ సహాయాన్ని కోరుకుంటూ దిగ్విజయంగా అద్దరికి చేరేటువంటి కృప వారికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. కొన్నిసార్లు ఓడలో ఉన్నప్పుడు ఇంకొన్ని సమస్యలు, ఇంకొన్ని చిరాకులు, కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. వాటన్నిటిని కూడా మేము ఓర్చుకోవటానికి, వాటన్నిటిని తట్టుకోవటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా ఆకలి లేని, దప్పులు లేని, శ్రమలు లేని, చింత లేని, కన్నీరు లేని ఆ రాజ్యంలోనికి మేము చేరే వరకు వీటితో ఈ ప్రయాణము తప్పదని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని జీవితంలో ఓపిక కలిగి ప్రభువా నీ వాగ్దానాలు స్వతంత్రించుకుంటూ కొనసాగినట్లు సహాయం చేయండి. మరి విశేషంగా ప్రభువా మమ్మల్ని ఎగతాళి చేసేవారు, మా గురించి అర్థం కాని మాటలు మాట్లాడేవారు, దేవా నీ కుమారుని యేసుక్రీస్తు వారినే విధంగా తన్నిన వాళ్ళు, గుద్దిన వాళ్ళు, హేళన చేసిన వారు, నవ్విన వారు ఎంతమంది ఉన్నారో మీరు చెప్పినట్టుగా నాకే ఈ విధంగా చేశారంటే మీకెట్లా చేస్తారో. విశ్వాసులమైనందుకు లోకంలో శ్రమ మాకు తప్పక కలుగుతుందని మీరు చెప్పిన మాట ప్రకారంగా మేము శ్రమను అనుభవిస్తున్నప్పటికీ మమ్మల్ని ఎవరు శ్రమపరుస్తున్నారో వారు నశించిపోవాలని మేము కోరుకోవటం లేదు.
మమ్మల్ని చూసి ఎవరు నవ్వుతున్నారో, మమ్మల్ని చూసి ఎవరు హేళన చేస్తున్నారో వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. వారి జీవితాలు మార్చబడాలని ప్రార్థిస్తున్నాం. వారికి సత్యం ప్రకటించబడాలని ప్రార్థన చేస్తున్నాం. దేవా, వారు నీ వైపు తిరగాలని ప్రార్థన చేస్తున్నాం. నోవాహు జల ప్రళయంలో మునిగిపోయే గుంపులో వారు ఉండకూడదని ప్రార్థన చేస్తున్నాం. వారి జీవితాలు రక్షించబడాలి ప్రభువా. వారి జీవితాలు మార్చబడాలి ప్రభువా. వారి జీవితాలు నిత్య నరకములో అల్లాడే జీవితాలుగా ఉండకూడదు ప్రభువా. ప్రతి ఒక్కరూ కూడా నీ వాక్యానికి లోబడి నీ సిలువ ప్రేమను అర్థం చేసుకొని, నీ మాధుర్యాన్ని అర్థం చేసుకొని, నీ మాటల ప్రకారంగా జీవిస్తూ నీ రాజ్యం కొరకే సిద్ధపడేవారుగా ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. ఈ దినం మా ఎదుటికి మీరు తీసుకొచ్చిన ఈ మాటల కొరకు వందనాలు చెల్లిస్తూ, ఇంకా ఈ వాక్య ప్రయాణం మేము కొనసాగుతూ ఉండగా ప్రతి దినము ప్రతి వారం మాతో అనేకమైన నూతన సంగతులు మాట్లాడుతూ ఆత్మీయంగా హెచ్చరించి బలపరిచి లోతులోనికి నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. ఈ యొక్క దేవ ప్రార్థన కూడికలు ఇంకా కొనసాగుతూ ఉండగా ఈ దినంతో 4 దినాలు ముగించుకున్నాం. ఇంకా మరికొన్ని దినాలు మా ముందు ఉంటుండగా ప్రతి దినము మీరు తోడై ఉండి నడిపించమని, ఏ దినానికి ఆ దినమే నూతనమైన ఓట బయటికి రావటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కూడికల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నెమ్మది సమాధానం కలుగునట్లు సహాయం చేయండి. చింతలన్నీ తీర్చబడినట్లు, కన్నీరు తొడవబడినట్లు సహాయం చేయండి. ధైర్యంతో సమస్తాన్ని ఎదుర్కొని కొనసాగునట్లు మీరు ధైర్యపరచమని వేడుకుంటున్నాం. రేపటి దిన ఆరాధన నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం. రేపు జరగబోయే ఆరాధన కార్యక్రమాల్లో మీరు తోడై ఉండండి దేవా. మొదటి ఆరాధన ఉదయకాలంలో 5:30కే ప్రారంభమవుతుండగా దాని కొరకు ఎవరు సిద్ధపడి వస్తున్నారో వారందరూ కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లు తగిన సిద్ధపాటు కలిగి ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎస్టీ కాలనీలో జరిగే ఆరాధన, లక్ష్మీపురంలో జరిగే ఆరాధన, ఇక్కడ జరిగే 2వ ఆరాధన దేవా, తర్వాత చిన్నపిల్లల సండే స్కూల్, టీన్స్ క్లాసులు అన్నీ కూడా, రాత్రికి జరిగే కూడిక అన్నీ కూడా చక్కగా జరిగించబడడానికి నీ కార్యము జరిగించండి. నీ సేవకులను మీరు నిలబెట్టుకొని బలపరిచి సిద్ధపరిచి తగిన వాక్యాలతో మీరు నింపి మాట్లాడించమని ప్రార్థన చేస్తున్నాం. విలువైంది, బాగు చేసేది, కట్టేది, ప్రేరణిచ్చేది, ఆత్మీయతలు నిలదొక్కునే విధంగా చేసేది నీ వాక్యమే గనుక ఆ వాక్యము విరివిగా ప్రకటించబడ్డానికి, ఆ వాక్యాన్ని అంటిపెట్టుకొని ప్రతి ఒక్కరూ నడుచుకోవటానికి సహాయం చేయండి. ఆ వాక్యం హృదయపు లోతుల్లోకి వెళ్ళి ప్రతి వ్యక్తి యొక్క హృదయంలో పనిచేయనట్లు నీ కృప చూపి బలపరచమని ఈ రాత్రి కూడికని ఈ రీతిగా మా యొద్ద జరిగించినందుకు వందనాలు చెల్లిస్తూ ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.